స్మృతి మందన నాయకత్వంలోని భారత మహిళలు అదిరే వ్యూహంతో ఐర్లాండ్ మట్టి కరిపించారు. అసలే ఓపెనర్స్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. వారిద్దరి దెబ్బకు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అంతటితో ఆగకుండా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తూ ఫస్ట్ డౌన్ బ్యాటర్ మరియు సెకండ్ డౌన్ బ్యాటర్స్ పరుగుల సునామీ సృష్టించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఛేదనలో ఐర్లాండ్ బ్యాటర్స్ ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తుంటే భారత స్పిన్నర్లు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించారు. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదటి బ్యాటింగ్ తీసుకుంది. భీకర్ ఫామ్ లో ఉన్న భారత్ ఓపెనర్ స్మృతి మందన మరియు ప్రతికా రావల్ వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే చకచకా బౌండరీస్ రాబడుతూ ఐర్లాండ్ బౌలింగ్ ను తుత్తినీలు చేశారు. చక్కటి ఫుట్ వర్క్ ఆడిన ఈ జోడీ 13 ఓవర్లకి 100 పరుగులు రాబట్టారు. సిక్సర్లు మరియు ఫోర్లతో చెలరేగిన స్మృతి మందన 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకుంటే ఓపెనర్ కు తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న ప్రతికా రావల్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుంది. స్మృతి మందన ప్రతికా రావల్ జోడీ గట్టి పునాది వేసిన తర్వాత 54 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 73 పరుగులు చేసిన స్మృతి మందన, అలాగే 61 బంతులు 8 ఫోర్లు 1 సిక్సర్ తో 67 పరుగులు చేసిన ప్రతికా రావల్ వరుస బంతుల్లో పెవలిం చేరారు. కొద్దిగా ఊపిరి పీల్చుకున్న ఐర్లాండ్ బౌలర్స్ కు భారీ ప్రమాదాన్ని సృష్టిస్తూ తర్వాత వచ్చిన హర్లిన్ డియోల్ మరియు జెమిమా రొడ్రిగ్స్ జోడీ భారీ షాట్లతో రెచ్చిపోయారు. చూడముచ్చటైన బ్యాటింగ్ చేసిన హర్లిన్ డియోల్ 84 బంతుల్లో 12 ఫోర్లతో 89 పరుగులు రాబట్టి ఇన్నింగ్స్ 48 ఓవర్ల పెవలిం చేరింది. 28 ఓవర్ల పాటు వికెట్ పడకుండా ఆడిన జెమిమా మరియు హర్లిన్ డియోల్ జోడీ 183 పరుగులు రాబట్టి భారత్ ను భారీ స్కోర్ తీసుకుని నడిపించారు. అయితే 62 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న జెమిమా రొడ్రిగ్స్ తర్వాత ఐర్లాండ్ బౌలర్స్ కు తన విశ్వరూపాన్ని చూపించింది. 90 బంతుల్లోనే 12 ఫోర్లతో 102 పరుగులు రాబట్టి తన కెరీర్ లో మొదటి సెంచరీ అందుకున్న జెమిమా రొడ్రిగ్స్ తర్వాత బంతికే పెవలిం చేరింది. టాప్ ఆర్డర్ లో 4 బ్యాటర్స్ కూడా అద్భుతంగా రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసి వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తన అత్యధిక స్కోర్ నమోదు చేసింది. భారీగా పరుగులు సమర్పించుకున్న ఐరిష్ బౌలర్స్ లో పెడర్న్గాస్ట్ మరియు అరెన్ కెల్లీ తలో 2 వికెట్ పడగొట్టారు. కొండంత లక్ష్యంతో బరిలో దిగిన ఐరిష్ బ్యాటర్స్ వికెట్ ను కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడారు. అయితే ఐర్లాండ్ వ్యూహాన్ని గమనించిన ఇండియన్ కెప్టెన్ స్మృతి మందన బౌలింగ్ లో చేసిన మార్పులతో మంచి ఫలితాలు రాబట్టింది. ముఖ్యంగా ఇండియన్ స్పిన్నర్ దీప్తి శర్మ అనుభవానికి తోడు ప్రియా మిశ్రా తెలివైన బౌలింగ్ దెబ్బకు ఐర్లాండ్ లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. ఒంటరి పోరాటం చేసిన ఐర్లాండ్ వికెట్ కీపర్ కౌల్టర్ రైరీ 113 బంతుల్లో 10 ఫోర్లతో 80 పరుగులు చేసి టిటా సాధు బౌలింగ్ లో పెవలిం చేరింది. గత మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ లో మెరుగైన బ్యాటింగ్ తో ఐర్లాండ్ 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్స్ లో దీప్తి శర్మ 3 వికెట్లు మరియు ప్రియా మిశ్రా 2 వికెట్లు పడగొట్టి భారత్ కు ఘన విజయాన్ని అందించారు. 116 పరుగులు భారీ తేడాతో గెలిచిన భారత్ 2-0తో ఇప్పటికే వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. సూపర్ సెంచరీతో అదరగొట్టిన జెమిమా రొడ్రిగ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుంది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య 15వ తారీఖున 3వ వన్డే జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.